వెల్కమ్ టు బ్రైట్స్ వర్క్ యూట్యూబ్ ఛానల్. మనం వచ్చేసి ఇంతవరకు బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్లో పార్ట్ 1 చూసాము, 40 బిట్స్. ఇప్పుడు 41 నుంచి చూద్దాం. విచ్ పవర్ ప్లాంట్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎమర్జెన్సీ సప్లై? అంటే సపోజ్కు ఏదైనా ఒక ప్లాంట్ వచ్చేసి అవుటేజ్లోకి వెళ్ళిపోయింది అనుకో. అవుటేజ్ మీన్స్ ఇట్ ఈస్ నాన్ పవర్ ఆపరేషన్ లేకుండా వెళ్ళిపోతే అప్పుడు మనం వచ్చేసి ఏ ప్లాంట్ని త్వరగా మనము చార్జ్ చేయొచ్చు ఇన్స్టెంట్గా, ఫాస్ట్గా, అంటే డీజిల్ పవర్ ప్లాంట్. ఏ ఈజ్ ది ఆన్సర్. What is the function of a dam in hydro power plant? Generally, all of you know that dam is ఎందుకు యూజ్ చేస్తారు? వాటర్ స్టోరేజ్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఏ పెన్ స్టాక్? పెన్ స్టాక్ అనేది ఎందుకు అవసరం? ఇప్పుడు డ్యామ్ నుంచి వాటర్ స్టోర్ చేస్తాము, అక్కడ నుంచి టర్బైన్కు వాటర్ తీసుకెళ్ళాలంటే ఒక పైప్ లైన్ అరేంజ్ చేస్తారు. ఆ పైప్ లైన్ పెన్ స్టాక్ అంటారు అన్నమాట. ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము. పెన్ స్టాక్ లో వచ్చేసి వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ ఉంటుంది. వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటే అన్బ్యాలెన్స్ ప్రెజర్, అన్ఈక్వల్ ప్రెజర్ డెవలప్ అయితే దాన్ని వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం సబ్జీ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఏ డ్రాఫ్ట్ ట్యూబ్? డ్రాఫ్ట్ ట్యూబ్ అనేది ఎందుకు అవసరము అంటే, ఇప్పుడు వచ్చేసి హైడ్రో పవర్ ప్లాంట్ లో పొటెన్షియల్ ఎనర్జీ, డ్యామ్ లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. దాని తర్వాత కైనెటిక్ ఎనర్జీ జనరేట్ చేస్తాము వాటర్ తీసుకెళ్లేటప్పుడు. ఆ కైనెటిక్ ఎనర్జీని మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంటే దాన్ని రికవరీ కాకుండా కైనెటిక్ ఎనర్జీగా రికవర్ చేయడానికి డ్రాఫ్ట్ ట్యూబ్ అని యూజ్ చేస్తారన్నమాట. ఓకే, దానివల్ల ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీని మళ్ళీ కన్వర్ట్ చేయడం వల్ల ఆ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్. వాట్ ఈస్ ది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ఎ సోలార్ పవర్? సోలార్ పవర్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ సన్లైట్. సో ఎప్పుడన్నా క్లౌడ్స్ వచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ యొక్క ఎఫిషియన్సీ డిక్రీజ్ అవుతుంది. అందుకు కాబట్టి ఇంటర్మీడియట్ అవుట్పుట్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు అనమాట. డిపెండ్ అపాన్ సన్లైట్ కాబట్టి వేరే అవుతుంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ది మీన్ బై ఏ కనెక్టెడ్ లోడ్? కనెక్టెడ్ లోడ్ అంటే ఏంటంటే, మనము అలా అన్ని కలుపుకొని సమ్ చేసినప్పుడు వచ్చే లోడ్నే కనెక్టెడ్ లోడ్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై డిమాండ్ ఫ్యాక్టర్? డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్, దాని వచ్చి డిమాండ్ ఫ్యాక్టర్ అంటారు. ఇప్పుడు డిమాండ్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఆల్వేస్ లెస్ దాన్ 1 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అదే డైవర్సిటీ ఫ్యాక్టర్ అనుకో, డైవర్సిటీ ఫ్యాక్టర్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1 ఉండాలి. డిమాండ్ ఫ్యాక్టర్ లెస్ దాన్ ఉండాలి, డైవర్సిటీ ఫ్యాక్టర్ వచ్చేసి గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఓకే, విచ్ సైకిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్? గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ లో ఏ టైప్ ఆఫ్ సైకిల్ యూజ్ చేస్తారన్నమాట? ర్యామ్కిన్ సైకిల్ వచ్చేసి మనం జనరల్ గా వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ యూజ్ చేస్తారు. బ్రైటన్ వచ్చేసి గ్యాస్ టర్బైన్ లో చేస్తారు. డీజిల్ అందుకు బి ఇస్ ది ఆన్సర్. వాట్ ఈస్ ది బేసిక్ రీజన్ ఫర్ యూజింగ్ హైయర్ వోల్టేజ్ ఇన్ ట్రాన్స్మిషన్? మనం ఇంతకుముందు పార్ట్ 1 లో కూడా డిస్కస్ చేసాం. జనరల్ గా వచ్చేసి పవర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. P=VI కాబట్టి వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ డిక్రీజ్ అవుతుంది. అందుకు కాబట్టి మనము వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తాము కరెంట్ డిక్రీజ్ చేయడానికి. డిక్రీజ్ చేయడం వల్ల వచ్చేసి మనం లెంత్ ఆఫ్ ద క్రాస్ ఆర్మ్స్ రెడ్యూస్ చేయొచ్చు, ఐ స్కోర్ ఆర్ లాస్ డిక్రీజ్ చేయొచ్చు, ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే వచ్చేసి సైజ్ ఆఫ్ ఇన్సులేటర్ను డిక్రీజ్ చేయొచ్చు, ఫేస్ టు ఫేస్ క్లియరెన్స్ని తగ్గించవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనం వోల్టేజ్ స్టెప్ అప్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ అన్నమాట. నెక్స్ట్, విచ్ పవర్ ప్లాంట్ హ్యాస్ ది హైయెస్ట్ ఎఫిషియన్సీ? హైయెస్ట్ ఎఫిషియన్సీ ఇచ్చే పవర్ ప్లాంట్స్ ఏమిటి? జనరల్గా వచ్చేసి రన్నింగ్ కాస్ట్ కానీ మెయింటెనెన్స్ కాస్ట్ కానీ చాలా తక్కువగా ఉంటుంది హైడ్రో పవర్ ప్లాంట్లో. కాబట్టి ఆ హైడ్రో పవర్ ప్లాంట్ వచ్చేసి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 85 to 95% ఉంటుంది అన్నమాట. అదే థర్మల్ పవర్ ప్లాంట్లో వచ్చేసి 30 to 40% ఉంటుంది. న్యూక్లియర్లో 30 to 35% ఉంటుంది. డీజిల్లో 35 to 40% ఉంటుంది, 45% ఉంటుంది అన్నమాట. సో హైయెస్ట్ ఎఫిషియన్సీ అంటే మాత్రం హైడ్రో పవర్ ప్లాంట్. అదే లోయెస్ట్ అంటే మాత్రము మనం థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ? రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే ఏమిటి? ఎనర్జీ సోర్స్ అనే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అనే రెండు ఒకటే అన్నమాట, గుర్తుపెట్టుకోండి. విండ్, సోలార్ వాటిని వచ్చేసి మనం వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాము, లేకుంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటామన్నమాట. ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఇస్ ది ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే విండ్ ఎనర్జీ అన్నమాట. విచ్ పవర్ ప్లాంట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ పీక్ లోడ్ డిమాండ్?
పీక్ లోడ్ డిమాండ్‌లో ఏ పవర్ ప్లాంట్‌ని మనం మెయిన్‌గా యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం డీజిల్ అవుతుంది. కానీ సమ్ టైమ్స్ వచ్చేసి హైడ్రో పవర్ ప్లాంట్‌ని కూడా మనము రిక్వైర్మెంట్ బట్టి మనం వచ్చేసి బేస్ లోడ్‌గా వాడొచ్చు. పీక్ లోడ్‌గా కూడా వాడొచ్చన్నమాట. ఎందుకు అంటే పీక్ లోడ్‌గా ఎందుకు వాడతామంటే మనం త్వరగా చేసి హైడ్రో పవర్ ప్లాంట్‌లో రన్ చేయొచ్చన్నమాట. ఇది డైరెక్ట్‌గా వాటర్‌తోనే కాబట్టి రన్ చేయొచ్చు. అలాగే వచ్చేసి బేస్ లోడ్ అంటే హైడ్రో పవర్ ప్లాంట్‌ని మనం కాన్స్టెంట్‌గా కూడా మెయింటైన్ చేయొచ్చు. అందుకని హైడ్రో పవర్ ప్లాంట్‌ను 2 విధాలుగా మనం యూటిలైజ్ చేయొచ్చు. విచ్ పవర్ ప్లాంట్ హాస్ ద లోయెస్ట్ ఆపరేటింగ్ కాస్ట్? లోయెస్ట్ ఆపరేటింగ్ కాస్ట్ ఏ పవర్ ప్లాంట్ తక్కువ ఉంటుందంటే హైడ్రో పవర్ ప్లాంట్. ఎందుకంటే వన్స్ ఒకసారి కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత సబ్జ్ ట్యాంక్ గాని, పెన్‌స్టాక్స్ గాని, లేకుంటే డ్యామ్ గాని, లేకుంటే ఆహ్, డ్యాము తర్వాత వచ్చేసి ఈ టర్బైన్స్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానికి ఆపరేటింగ్ కాస్ట్ అనేది అవసరం లేదు. ఓన్లీ వాటర్‌తోనే కాబట్టి. అంటే ఫ్యూయల్ రిక్వైర్మెంట్ కూడా ఉండదన్నమాట. ఓన్లీ జస్ట్ మినిమమ్ మెయింటెనెన్స్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్ విచ్ పవర్ ప్లాంట్ హాస్ ద హైయెస్ట్ ఇనిషియల్ కాస్ట్? ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఏదానికి అవసరము? అక్కడ ఇచ్చిన వాటిల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ ది ఆన్సర్. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫ్యూయల్ కాస్ట్ అవసరము, తర్వాత సేఫ్టీ అవసరము, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి రియాక్టర్స్ అవన్నీ అవసరం కాబట్టి ఎక్కువ కాస్ట్ ఎక్కువ అనమాట. విచ్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్? న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్ చేస్తారన్నమాట? యురేనియం 235. యురేనియం 235 యూజ్ చేయడం వల్ల అక్కడ లార్జ్ పార్టికల్స్‌ను స్మాల్ పార్టికల్‌గా డివైడ్ చేస్తారు. దాన్ని ఫిజన్ అంటే FISSYN ఫిజన్ అంటారు. అలా కాకుండా స్మాల్ పార్టికల్స్ లార్జ్ పార్టికల్ కన్వర్ట్ చేసి ఫ్యూజన్ FUSSIYN అంటారన్నమాట. ఇక్కడ వచ్చేసి యురేనియం ఫ్యూయల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. విచ్ పవర్ ప్లాంట్ క్యాన్ బి స్టార్టెడ్ ది ఫాస్ట్‌గా ఏ పవర్ ప్లాంట్ రన్ చేయొచ్చన్నమాట. ఇక్కడ వచ్చేసి డీజిల్ ఈజ్ ద ఆన్సర్. అంటే కంపేర్ చేస్తే హైడ్రోతో కొంచెం ముందుగానే డీజిల్ రన్ చేయొచ్చన్నమాట. డీజిల్ రన్నింగ్ కాస్ట్ వచ్చేసి ఎక్కువ అన్నమాట. ఓకే. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 30-40 ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం 35 ఉంది కాబట్టి 35 ఈస్ ద ఆన్సర్. ఓకే. ప్లాంట్ ఈజ్ సూటబుల్ ఫర్ బేస్ లోడ్ ఆపరేషన్. కాన్స్టెంట్‌గా మనము లోడ్ మెయింటైన్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ రిక్వైర్డ్ అని. అందుకే చెప్పింది. ఇక్కడ వచ్చేసి హైడ్రో పవర్ ప్లాంట్‌ని కూడా మనం బేస్ లోడ్‌గా యూజ్ చేయొచ్చు. కానీ దాంతో కంపేర్ చేస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ని కంటిన్యూగా వాడొచ్చన్నమాట. దాన్ని పీక్ లోడ్‌లో వాడలేం. కానీ హైడ్రో పవర్ ప్లాంట్ పీక్ లోడ్ కూడా వాడొచ్చు. అందుకని ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ ప్రకారము మనకొచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈస్ ది ఆన్సర్. ద ప్రైమ్ మూవర్ ఇన్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌లో ప్రైమ్ మూవర్‌గా ఏది యాక్ట్ చేస్తుందన్నమాట? స్టీమ్ టర్బైన్ వచ్చేసి థర్మో పవర్ ప్లాంట్‌లో, గ్యాస్ టర్బైన్ వచ్చేసి గ్యాస్ జనరేటర్ పవర్ ప్లాంట్‌లో, డీజిల్ ఇంజిన్ డీజిల్ పవర్ ప్లాంట్‌లో. నెక్స్ట్ బి ఈస్ ద ఆన్సర్. వాటర్ టర్బైన్. ఎందుకంటే ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ కానిది ఏమిటి ఇచ్చిన వాటిల్లో? సోలార్ అండ్ విండ్ ఈస్ ద రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ ఆర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే. ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్ హాస్ ది లాంగెస్ట్ లైఫ్? పవర్ ప్లాంట్ దాని లైఫ్ ఎలా ఉంటుందంటే 50-100 ఇయర్స్ ఉంటుంది. డిపెండ్ అపాన్ ద మెయింటెనెన్స్ బాగా చేస్తే 100 ఇయర్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. ఓకే. విచ్ కాంపోనెంట్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? కింద ఇచ్చిన కాంపోనెంట్స్‌లలో ఏది వచ్చేసి హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది? టర్బైన్. ఇన్ ఇండియా ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఈస్ ఫ్రమ్. అంటే ఇండియాలో మనకి ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉంది కదా! దాంట్లో ఎక్కువ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్ వచ్చేసి జనరేట్ చేస్తుంది? మెయిన్ కీ రోల్ పోషిస్తుందంటే దాన్ని వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ అన్నమాట. ఇండియాలో ఆల్మోస్ట్ వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్సే ఎక్కువ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అరేంజ్ ది ఫాలోయింగ్ పవర్ ప్లాంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎఫిషియన్సీ. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ఏ పవర్ ప్లాంట్‌కి ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎక్కువ, తక్కువ, తక్కువ ఆ విధంగా చూస్తే మనం వచ్చేసి హైడ్రోకి వచ్చేసి 85-95%, డీజిల్‌కు 35-40, థర్మల్‌కు 30-40, న్యూక్లియర్ 30-35. సో హియర్ ఈస్ ది బి ఈస్ ది ఆన్సర్. మ్యాచ్ ద పవర్ ప్లాంట్ విత్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్. అక్కడ ఒక లిస్ట్ 1 ఇచ్చారు, లిస్ట్ 2 ఇచ్చారు. అక్కడ ఇచ్చిన ప్రకారము మనం వచ్చేసి మ్యాచ్ చేయమంటున్నారన్నమాట. థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఎప్పుడు చూసినా కూడా వచ్చేసి ఆల్వేస్ యూజ్ యాస్ బేస్ లోడ్. హైడ్రో పవర్ ప్లాంట్ వచ్చేసి హైయెస్ట్ ఎఫిషియన్సీ.
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఇనిషియల్ కాస్ట్ ఈజ్ ఎక్కువ. డీజిల్ వచ్చేసి హై ఆపరేటింగ్ కాస్ట్. దిస్ ఇస్ ది ఆ విధంగా చూస్తే మనకు ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పవర్ ప్లాంట్ ఈజ్ బెస్ట్ సూటబుల్ ఫర్ పీక్ లోడ్ అవర్ ఆపరేషన్స్. పీక్ లోడ్ ఆపరేషన్స్ కు ఏది సూటబుల్ అనేదానికి. అందుకే చెప్పింది మనం హైడ్రో పవర్ ప్లాంట్ 2 విధాలుగా వాడొచ్చు. ఈడ వచ్చేసి ఇచ్చిన వాటిల్లో హైడ్రో పవర్ ప్లాంట్ ఈజ్ ది ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైకిల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టీమ్ పవర్ ప్లాంట్. స్టీమ్ పవర్ ప్లాంట్ లో ఏ టైప్ ఆఫ్ సైకిల్ యూజ్ చేస్తారు అనేది. ర్యామ్కిన్ సైకిల్, ఆల్ ఆఫ్ యు నో దట్. ఇట్ ఈస్ ది స్టీమ్ పవర్ కింద వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చాము. పవర్ ప్లాంట్ సైకిల్స్ అన్నమాట. స్టీమ్ పవర్ ప్లాంట్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చేసి ర్యామ్కిన్ సైకిల్ యూజ్ చేస్తారు. గ్యాస్ టర్బైన్ లో బ్రైటన్ సైకిల్ చేస్తారు. పెట్రోల్ ఇంజన్ లో ఓటో సైకిల్ యూజ్ చేస్తారు. డీజిల్ ఇంజన్ లో డీజిల్ సైకిల్ చేస్తారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ పవర్ ప్లాంట్ హ్యాస్ ది లోయెస్ట్ ఆపరేటింగ్ కాస్ట్. ఆపరేటింగ్ కాస్ట్ ఏ తక్కువ ఉంటుంది అంటే హైడ్రో పవర్ ప్లాంట్. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి కూడా ఇచ్చాము. ప్లాంట్ ఆపరేటింగ్ కాస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ తక్కువ ఉంటుంది, థర్మల్ పవర్ ప్లాంట్ మోడరేట్ గా ఉంటుంది, గ్యాస్ టర్బైన్ ఉంటుంది, డీజిల్ వచ్చేసి హైయెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ వచ్చేసి మనము రివిజన్ కోసం ఇచ్చాము పారామీటరు. ఫస్ట్ వన్ వచ్చి పారామీటర్ ఇచ్చాము. థర్మల్ పవర్ ప్లాంట్, హైడ్రో పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, డీజిల్ పవర్ ప్లాంట్ అన్నమాట. ఫస్ట్ ఎఫిషియన్సీ పరంగా చూస్తే థర్మల్ పవర్ ప్లాంట్ మీడియంగా ఉంటుంది. హైడ్రో పవర్ ప్లాంట్ వచ్చేసి హైయెస్ట్ గా ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి లో ఉంటుంది. డీజిల్ వచ్చేసి హైగా ఉంటుంది. ఇనిషియల్ కాస్ట్ వచ్చేసి థర్మల్లో మీడియం ఉంటుంది, హైడ్రోలో హై ఉంటుంది, న్యూక్లియర్లో హైయెస్ట్ ఉంటుంది, డీజిల్లో లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆపరేటింగ్ కాస్ట్ వచ్చేసి థర్మల్కి వచ్చేసి మీడియము, హైడ్రోకి వచ్చేసి లోయెస్ట్, న్యూక్లియర్ వచ్చేసి లో, డీజిల్ వచ్చేసి హైయెస్ట్ అన్నమాట ఆపరేటింగ్ కాస్ట్లో. స్టార్టింగ్ టైం ఒక ప్లాంట్ మనం రన్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుంది అంటే థర్మల్ పవర్ ప్లాంట్కి వచ్చేసి అవర్స్ తీసుకుంటుంది, హైడ్రో పవర్ ప్లాంట్కి వచ్చేసి మినిట్స్ తీసుకుంటుంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి వచ్చేసి ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. తర్వాత వచ్చి డీజిల్ వచ్చేసి సెకండ్స్ ఆర్ మినిట్స్లో తీసుకుంటుంది అన్నమాట. చాలా తక్కువ తీసుకునేది డీజిల్ పవర్ ప్లాంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ ఆఫ్ లోడ్. ఏ టైప్ ఆఫ్ లోడ్కి సూటబుల్ అనేది పారామీటరు. ఇక్కడ వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ అని బేస్ లోడ్గా యూజ్ చేస్తాము, హైడ్రో పవర్ ప్లాంట్ అని పీక్ లోడ్ యూజ్ చేస్తాము, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని వచ్చేసి బేస్ లోడ్గా యూజ్ చేస్తాము, డీజిల్ వచ్చేసి ఎమర్జెన్సీ ఆర్ పీక్ లోడ్కు యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పారామీటర్ వచ్చేసి ఫ్యూయల్. ఫ్యూయల్ వచ్చేసి ఏం ఫ్యూయల్ యూజ్ చేస్తాం ఒక్కొక్క దాంట్లో అనేదానికి అన్నమాట. థర్మల్ పవర్ ప్లాంట్లో కోళ్ళు, హైడ్రోలో వాటరు, న్యూక్లియర్లో యురేనియము, డీజిల్ పవర్ ప్లాంట్లో డీజిల్. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి పొల్యూషన్. పొల్యూషన్ వచ్చేసి థర్మల్లో హైగా ఉంటుంది, హైడ్రోలో నిల్, న్యూక్లియర్లో రేడియో యాక్టివ్ ఆర్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది, డీజిల్ పవర్ ప్లాంట్లో కూడా పొల్యూషన్ అనేది కొంచెం కంపారిజన్ హైగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే, ఎవరైనా పూర్ పీపుల్స్ ఉన్నా, కోచింగ్ వెళ్ళని పరిస్థితులు ఉన్నా, ఎవరైనా బిజీగా ఉన్నా, వాళ్ళకి టైం లేదనుకుంటే ఈ కాన్సెప్ట్ వైజ్ చెప్పగలుగుతాను. వీలైనంత వరకు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.